రజనీకాంత్, కమల్ హాసన్ భారతీయ సినిమా చరిత్రలోనే తమకంటూ గొప్ప స్థానం సంపాదించుకున్నవారు. ఇద్దరూ దాదాపు 5 దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. తమ యాక్టింగ్తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాలను నటించారు. 20కి పైగా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సుమారు 35 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేస్తున్నారు రజనీ కమల్. ఈ మల్టీ స్టారర్ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీని నెల్సన్ డైరెక్ట్ చేయబోతున్నారని లేటెస్ట్గా ఓ న్యూస్ వినిపిస్తాం. ఇందుకోసం రజనీ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా మరో టాక్ కూడా కోలీవుడ్లో వైరల్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాతే ఆయన కమల్ రజనీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికి సమప్రాధాన్యం ఉండేలా నెల్సన్ కథను సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ తీసుకుంటున్న పారితోషికంపై ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ 225 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. స్నేహితుడు, నిర్మాత కమల్ హాసన్ కూడా రజనీకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది.